ఐఏఎస్ అధికారులు ఏసీ గదులు దాటి వెళ్లడం లేదు. క్షేత్రస్థాయిలో పనిచేయాలన్నా కొందరు వినడం లేదు. అసంతృప్తిగా ఉంది. తీరు మారాలి, నిబద్ధతతోనే పనిచేస్తేనే గుర్తింపు వస్తుంది అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్తో ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల్లో అలజడి మొదలైంది. ఇంతకీ సీఎం ఆగ్రహానికి కారణాలేంటి? కొందరు ఐఏఎస్లు అతి చేస్తున్నారా? బీఆర్ఎస్ నేతలకు కోవర్ట్స్గా మారారా? ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న అధికారులకు జలక్కివ్వబోతున్నారా? పాలనను ప్రక్షాళన చేయనున్నారా? తెలంగాణ సెక్రటేరియట్ సర్కిల్స్లో దీనిపై జరుగుతున్న చర్చ ఏంటి? లెట్ us వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. నాయకులు వస్తుంటారు, పోతూ ఉంటారు. ప్రజలకు ఏళ్ల తరబడి సేవలు అందించేది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే. జనం సమస్యల పరిష్కారం కోసం ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని ఇటీవల ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ను గుర్తు పెట్టుకోవాలి. ప్రభుత్వం పాలనలో ఐఏఎస్లు కీలకం. సర్కార్ నిర్ణయాలు క్షేత్రస్థాయిలో అమలయ్యేలా చూడాల్సిందే వేరే. పథకాల రూపకల్పనలోనూ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ల పాత్ర కీలకం. ఒక్క మాటలో చెప్పాలంటే ఏ ప్రభుత్వానికైనా ఐఏఎస్లే కళ్ళు, చెవులు. కానీ అలాంటి ఐఏఎస్ తమ బాధ్యతలను విస్మరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. బాధ్యతలను మరిచి కొందరు ఏసీ గదులకే పరిమితమై పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ నిర్ణయాల అమలును పెడచెవిన పెడుతున్నారని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తరచూ చెప్పే మాట. కొందరు అధికారులు తాము ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఏఎస్లు సహాయ నిరాకరణ చేస్తున్నారు అనే ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ల తీరును ఎండగట్టినట్లు అయింది. అలాగే ఈ అంశం చర్చనీయాంశంగానూ మారటంతో అధికార వర్గాల్లో అలజడికి కారణమైంది. రాష్ట్రంలో కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సివిల్ తగాదాలు, సెటిల్మెంట్స్ చేస్తున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు వీలుగా క్షేత్రస్థాయిలో పర్యటించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్రామాల్లో సాంఘిక సంక్షేమ హాస్టళ్లను తనిఖీ చేసి ఓ రోజు విద్యార్థులతో కలిసి భోజనం చేయడంతో పాటు అక్కడే నిద్రించాలని సూచించారు. కానీ యాదాద్రి, భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావుతో పాటు ఒకరిద్దరు మినహా ఎవరూ ఏసీ గదులు దాటి బయటకు రాలేదు. ఇలాంటి ఉదాసీనతపై ప్రభుత్వ పెద్దలు గుర్రుగా ఉన్నారు. ఎన్నిసార్లు చెప్పిన వైఖరిలో మార్పు లేకపోవటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక కొందరు ఐఏఎస్ ఆఫీసర్స్ తాము అధికారులమన్న విషయాన్ని మరిచిపోయి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పార్టీ కార్యకర్తల్లా వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. అలాంటి వారిలో ఇంకా పాత వాసనలను వదల్లేదు. కారు పార్టీ నేతలకు కోవర్టులుగా పనిచేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కొన్ని విధాన నిర్ణయాలు బయటకు చెప్పకముందే బీఆర్ఎస్ నేతలకు చేరవేస్తున్నట్టు ప్రభుత్వ పెద్దల దృష్టికొచ్చింది. సర్కార్ ఏ నిర్ణయాలు తీసుకోబోతోందో ప్రతిపక్ష నేతలకు చేరవేస్తున్నారట. రైతు భరోసా సాయం ఇచ్చేది 6,000నని గులాబీ పార్టీ పెద్ద నాయకులకు ముందుగా చేరినట్టు పాలకులు గుర్తించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల స్వామి భక్తి ప్రదర్శిస్తున్న కొందరు అధికారులు సమాచారం లీక్ చేస్తున్నట్టు తేలిందట. ఇటీవల కొందరు ఓ ఫామ్ హౌస్ లో సీక్రెట్ మీటింగ్ పెట్టుకుని ప్రభుత్వంపై చర్చించిన విషయం సీఎం దృష్టికొచ్చిందని సమాచారం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు 2 సార్లు నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో ప్రభుత్వ లక్ష్యాలు, ప్రాధాన్యతలను స్పష్టంగా చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి తమ ప్రభుత్వానికి 2 కళ్లని వారి దృష్టికి తెచ్చిన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఈ ఫలాలు ప్రజలకు అందాలి అంటే జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించాల్సిందేనని ఆదేశించారు. కానీ ఏసీ గదులను వేయటం లేదు. ఇక సచివాలయంలో పాతుకుపోయిన కొందరు ఐఏఎస్లు సమయపాలన పాటించడం లేదు. ఫైళ్ల క్లియరెన్స్ పట్టించుకోని పరిస్థితి. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఫీడ్బ్యాక్ సీఎం దగ్గరుంది. దీంతో ఆగ్రహంగా ఉన్న రేవంత్ రెడ్డి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చారనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే త్వరలో ఐఏఎస్ల భారీ ప్రక్షాళనకు రంగం సిద్ధమవుతోందని సమాచారం. పైరవీలకు తావు లేకుండా పనితీరు ఆధారంగా పోస్టింగ్ ఇచ్చేందుకు జాబితా సిద్ధమైందని సచివాలయ వర్గాల్లో వినిపిస్తోంది. సో నేను చేసిందే పని అంటూ ఆఫీస్ రూమ్ దాటకుండా అతి చేస్తున్న ఐఏఎస్లకు రేవంత్ రెడ్డి ఝలక్ ఇవ్వనున్నారని సెక్రటేరియట్ సర్కిల్స్ లో గుసగుసలు మొదలయ్యాయి. ఏం జరుగుతుందో చూడాలి.